హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్ బై ఆలు. ఈ టైంకి అంతా బిగ్ బాస్ ప్రోమో చూసే వచ్చి ఉంటారనుకుంటున్నాను. ప్రోమో స్టార్టింగే మంచి సాంగ్తో స్టార్ట్ చేశారండి. ఇంకా నాగ్ సార్ యష్మికి బాగా క్లాస్ బీగారు. అట్ ఫస్ట్ అయితే 3 క్లాన్స్ యొక్క చీఫ్స్ని నిల్చోబెట్టి వాళ్ళ క్లాన్లో ఎవరైతే గుడ్గా పర్ఫామ్ చేశారు, బ్యాడ్ పర్ఫామ్ చేశారో చెప్పమన్నారు. ఫస్ట్ యష్మి అయితే గుడ్లో అభయ్ని పెట్టిందండి. అభయ్ టాస్క్ బాగా ఆడాడు అని. దీంతో నాకు సరికి తెలుసు కదా ఒక ఇష్యూ జరిగిందని విష్ణు అబ్బాయికి, దాన్ని తీస్తే అబ్బాయి విష్ణుకి అలా అనిపించకపోవచ్చు అని యష్మితో అన్నారు. ఇంకా విష్ణు లేచి చెప్పింది, తనేమో నా మీద పడ్డారు అని నాకు అనిపించింది, కానీ అన్నకి పడలేదు అంటున్నారు సార్ అని. దీంతో నాగార్జున సార్ ఊరుకుంటారా, వీడియో వేశారు. ఈ వీడియోతో అందరికీ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. లైక్ అబ్బాయి కావాలనే పడ్డా లేదా అని. మోస్ట్లీ కావాలనే పడలేదనే అనుకుంటున్నాను, చూడాలి ఎపిసోడ్లో. ఇంకా పృథ్వీని పెట్టిందండి గుడ్ పర్ఫార్మెన్స్లో. పృథ్వీ ఆడుతున్నాడు కానీ ఎప్పుడు కోప్పడడం ఇవే జరుగుతుంది. ఎదుటోళ్ళని ఓడించాలని ఆడుతున్నాడు, తను గెలవాలని అయితే ఆడట్లేదు. ఆ ఫెయిల్ పృథ్వీని సెలెక్ట్ చేసినందుకు నాకు సార్ క్వశ్చన్ చేసినట్టున్నారు. పృథ్వీ ఇక్కడ వ్యాక్స్ టాస్క్ని గివప్ చేశారు కదా, దాని గురించి కూడా చెప్పారు నాకు సార్. ఇంకా పృథ్వీ అగ్రెసివ్నెస్ గురించి వాటి గురించి చెప్తున్నారు. ఇంకా హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. తను అరుస్తున్నాడు కదా వేరే వాళ్ళ మీదకు ఊరుకోరికనే, దాని గురించి కూడా హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. ఇలా హోల్డ్ యువర్ టంగ్ అని చాలా మందికి చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో. అవన్నీ నాకు సార్ చెప్తారని చూస్తున్నాం. ప్రేరణని బ్యాడ్ పర్ఫార్మెన్స్లో పెట్టిందండి యష్మి. అసలు ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజనే వాళ్ళ టీం మెంబర్స్. వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారు, వాళ్ళే అరుస్తున్నారు. పృథ్వీ అయితే పైకి వెళ్ళిపోతున్నాడు, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా క్లాన్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి అనుకుంటున్నాను ఆఫ్టర్ దిస్ డే. అండ్ ఇంకొకటి ఏమంటే తను సంచాలకుగా చేసింది కదా, దాని గురించి కూడా నాకు సార్ క్వశ్చన్ చేశారు. ఫస్ట్ ఏమో 250కి నియర్గా తెస్తే కన్సిడర్ చేస్తానని చెప్పింది మనకి ఎంటాకి సీతాకి. కానీ నాకు సార్ అడిగినప్పుడు ఏం చెప్పింది, నేను కన్సిడర్ చేస్తానని చెప్పలేదు సార్ అని చెప్పింది. కానీ మళ్ళీ వీడియో చూపించేసరికి నేను అందుకని అలా చెప్పలేదు సార్, ఇక్కడ వీళ్ళు ఓడిపోతే 5 మెంబర్స్ ఆకలితో ఉంటారు, దానికన్నా ఈ 2 మెంబర్స్ ఆకలితో ఉండడం మంచిది అనిపించింది, అందుకే చెప్పాను. ఇదేదో రీజన్ ముందే చెప్పచ్చు కదా నాకు సార్ ఫస్ట్ అడిగినప్పుడే. మళ్ళీ ఎందుకు ఏడవడం, మళ్ళీ ఎందుకు ఇట్లా చేయడం. యష్మి, నువ్వు చేసిన తప్పులు అన్నీ చూపిస్తే ఇంకెంత ఏడుస్తావో అమ్మ. కొంచెం తగ్గించుకున్నావంటే నువ్వు గేమ్లో ఇంకా ముందరికి వెళ్తావు. కొంచెం కంట్రోల్ చేసుకొని నీ గేమ్ నువ్వు ఆడావంటే మంచిగా ముందరికి వెళ్తుంది యష్మి కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ నాకు తెలిసి నైనికాని కూడా బాగానే అరిచినట్టున్నారు నాకు సార్. ఎందుకంటే నబీల్కి సపోర్ట్ చేయలేదు కదా, నబీల్ ఒక్కడే పోరాడుతున్నాడు. ఒక్కడే కాదు కానీ మన ఓం గారు కూడా సపోర్ట్ చేశారు నబీల్కి. కానీ నైనిక వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. దాని గురించి నైనికాని కూడా యాజ్ ఎ చీఫ్ ఫెయిల్ అయిందని చెప్పేటట్టున్నారు నాకు సార్. నాకు తెలిసి నిఖిల్ని మనకేంటని పొగడొచ్చండి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నా సరే అంత అమౌంట్ తీసుకొచ్చారు కదా, సో వాళ్ళిద్దరిని పొగడొచ్చు నాకు సార్ అనుకుంటున్నా. వెయిటింగ్ ఫర్ ద టుడేస్ ఎపిసోడ్. బాయ్.